నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం స్లిప్ డిస్క్ గురించి తెలుసుకున్నాము. స్లిప్ డిస్క్ అంటే మనకి వర్టిబ్రాస్ ఉంటాయి బాడీలో. ఈ వీపు వెనుక భాగంలో మనకి C1 నుంచి నడుము భాగంలో L4, L5 ఇలాగా చాలా రకాల వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. మనకి 33 వర్టిబ్రాస్ అనేది ఉంటాయి. ఈ వర్టిబ్రాస్‌లో ఏమవుతుందంటే ఈ వెన్నెముకలో వెన్నుపూస అనేది పక్కగా జరగడాన్ని మనం స్లిప్ డిస్క్ అంటాం అన్నమాట. వర్టిబ్రా కంటే మనకి వెన్నుపూసకి మధ్య భాగంలో డిస్క్ అనే మెత్తటి పదార్థం అనేది ఉంటుంది. ఇది మనకి కుషన్ లాగా అన్నది వెన్నెముక మనకి యాక్షన్ అప్పుడు మనం కదలికలప్పుడు మనకి కుషన్ లాగా అన్నది పనిచేస్తుంటుంది అనమాట. ఇది పక్కకి జరగడం వల్ల మనకి నరాల మీద ఒత్తిడి అన్నది రావడం వల్ల దీన్ని స్లిప్ డిస్క్ లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం అనమాట. దీన్ని రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి కొంతవరకు ఇది 30 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ వరకు అన్నది ఏజ్ గ్రూప్లో అన్నది వస్తూ ఉంటుంది. దీని కారణాల గురించి తెలుసుకున్నట్టయితే కొంతవరకు ఎక్కువ బరువులు మోసే వాళ్ళలో కానీ, సడన్గా బరువులు ఎత్తినప్పుడు కానీ, సడన్ జర్కీ మూమెంట్స్ వల్ల కానీ, లేకపోతే మనము ఈ రోడ్స్ అనేది సరిగ్గా లేకుండా అలాగ జర్కీ మూమెంట్స్ వస్తున్నప్పుడు కానీ, మనకి ఆ కుదుపులు అలాగా ఉన్నప్పుడు ఇది స్లిప్ డిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు మనకి కొంతవరకు ఇది వంశపారంపర్యంగా అన్నది రావచ్చు. మన లైఫ్ స్టైల్స్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా రావచ్చు. అధిక బరువు ఉన్న వాళ్ళలో కానీ, ఇలాగ స్మోకింగ్ ఇలాగ అలవాట్లు ఉన్న వాళ్ళలో కానీ ఇది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటాయి. దీని లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే ఈ డిస్క్ ఏదైతే మనకి బల్జ్ లాగా ఉంది దాని నుంచి మనకి వర్టిబ్రల్ కెనాల్లో మనకి నర్వ్స్ పాస్ అవుతుంటాయి అనమాట. ఈ నరాల మీద మనకి ఒత్తిడి గురైనప్పుడు అది ఏ పార్ట్లో అనేది మనం నరం మీద ఎఫెక్ట్ పడితే ఆ పార్ట్ అనేది మనకి నరాల కదలికలు కానీ, మనకి కండరాలు కానీ, నొప్పులు ఇలాగా లక్షణాలు అనేవి ఉంటాయి అనమాట. మనకి సయాటికా నరం మీద పడినప్పుడు ఈ కాళ్ళు తిమ్మిర్లు అన్నది తుంటి భాగం నుంచి పాదం వరకు అన్నది ఉంటుంది. అలా కాకుండా మనకి సర్వైకల్ భాగంలో జరిగినప్పుడు ఆ నరాల మంట కానీ, నొప్పి కానీ ఇవన్నీ చేతులకు రావడం మెడ భాగంలో అన్నది ఉంటుంది అనమాట. దీని లక్షణాల గురించి ఇంకా తెలుసుకున్నట్టయితే ఇది నొప్పిలాగా అన్నది ఉంటుంది. మనకి ఇనీషియల్గా బ్యాక్ పెయిన్ అన్నది ఉంటుంది. తర్వాత మనకి కండరాల బలహీనత అంటే ఏ భాగంలో ఉన్నదో అక్కడ మజిల్స్ అనేది కొంతవరకు వీక్ అన్నది అవుతుంది. ఈ మంట, నొప్పి ఇవన్నీ మూమెంట్స్ మనం రెస్ట్ తీసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. కొంతవరకు మనకి కదలికలు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా అన్నది ఉంటుంది అనమాట. ఇవి లక్షణాలు అన్నది ఉంటుంది. దీనికి మనం ఇనీషియల్గా నొప్పి తగ్గడానికి వాటికి మెడిసిన్స్ అన్నది ఇస్తాము. హోమియోలో కూడా మనకి నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తూ మనం ఈ నరాల బలం పెరగడానికి స్ట్రెంగ్తెన్ కోసం కూడా మెడిసిన్స్ అన్నది ఉంటుంది. ఈ మనకి హోమియో మెడిసిన్స్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి కంప్లైంట్స్ అనేది త్వరగా రికవర్ అయ్యేలాగా ఉంటుంది. ఇనీషియల్గా మనం ఈ సింటమ్స్ని మనం మెడిసిన్స్తో ట్రీట్ చేసుకోవచ్చు. కొంతవరకు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా చూసుకోవచ్చు. వీటి గురించి ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి మెడినైన్ టీమ్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.